టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ కథ ఇంకా ముగియలేదు. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్పై న్యూజిలాండ్ విజయం సాధించి ఉంటే పాకిస్తాన్ బ్యాగులు సర్దుకోవాల్సి వచ్చేది. కానీ జట్టులో పాకిస్తాన్ ఈ గండం నుంచి తప్పించుకుంది. న్యూజిలాండ్పై ఇంగ్లాండ్ విజయం సాధించిన నేపథ్యంలో పాకిస్తాన్ సెమీస్ ఛాన్సులు పెరిగాయి. శ్రీలంకపై పాకిస్తాన్ విజయం సాధిస్తే సెమీస్కు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ అది చాలా సులభం కాదు. శ్రీలంకపై భారీ తేడాతో పాకిస్తాన్ గెలవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్గా మారుతుంది. టీ20 ప్రపంచ కప్ 2026లో సెమీస్ చేరాలంటే పాకిస్తాన్ అద్భుతమే చేయాలి. శ్రీలంకపై భారీ పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. సూపర్ 8లో భాగంగా శనివారం పల్లెకేలో స్టేడియం వేదికగా పాకిస్తాన్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేస్తే శ్రీలంకపై 65 పరుగుల తేడాతో విజయం సాధించాలి. లేదా మొదటి పాకిస్తాన్ బౌలింగ్ వేస్తే చేజింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు శ్రీలంక విధించిన టార్గెట్ను 13 ఓవర్లోనే ఫినిష్ చేయాలి. అప్పుడు పాకిస్తాన్ నెట్ రన్ రేట్ పెరిగి న్యూజిలాండ్ను క్రాస్ చేసే ఛాన్సులు ఉంటాయి. శ్రీలంకపై విజయం సాధిస్తుందని కాబట్టి న్యూజిలాండ్ పాకిస్తాన్ ఖాతాలో సమానంగా పాయింట్లు ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ కీలక అంశంగా మారుతుంది. పైన పేర్కొన్న పాకిస్తాన్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంటే న్యూజిలాండ్ కంటే ఎక్కువ నెట్ రన్ రేట్ సాధిస్తుంది. అప్పుడు పాకిస్తాన్ సెమీస్కు వెళ్లే ఛాన్సులు ఉంటాయి. ఒకవేళ అలా జరగకపోతే న్యూజిలాండ్కు ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక శ్రీలంక పాకిస్తాన్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే మాత్రం దేవుడు కూడా కాపాడలేడు. అప్పుడు న్యూజిలాండ్ నేరుగా సెమీస్కు దూసుకు వెళ్ళిపోతుంది.